ప్రభు పేరట అందరికి ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం యెషయా 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ వాగ్దానం ఎవరి పట్ల నెరవేరింది? దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా కరెక్ట్గా. షడ్రకు, మేష, అబేద్నెగోలు రాజు ఒక ప్రతిమను చేసి మొక్కమన్నప్పుడు వీళ్ళ ప్రార్థనలు చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేశారు? రాజుకు తెలిసింది ఈ వార్త. రాజా, ఈ ముగ్గురు బాలు మొక్కట్లేదు నీ ప్రతిమకి అనే వాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ దేవుడికి అని చెప్పారనమాట. చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు? అగ్నిగుండం తయారు చేయించి అందులో పాడేయమన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పాడేసినప్పుడు వాళ్ళు అసలు భయపడలేదు. మా తండ్రి యెహోవా దేవుడు రక్షించకపోయినా కూడా మేము నమస్కరించాం ప్రతిమకు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని నిరీక్షణతో వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. అప్పుడు అందులో పడేస్తారు. అగ్నిగుండంలో పడేసినప్పుడు వీళ్ళ ముగ్గురిని పడేస్తే 4వ వ్యక్తిగా దేవుడు తోడున్నాడు వాళ్ళకి. ఒక ఇంటికి కూడా కాలిపోలేదు, చల్లగా వెన్నెల్లో ఉన్నట్టున్నారు. దేవుని కాపుదల, భద్రత వాళ్ళకు ఉంది. ఎందుకంటే మరి అగ్నిలో నడిచినా కూడా కాలిపోరని చెప్పాడు. ఆ విధంగా కాలిపోలేదు. ఎంత భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేశారో ఇందులో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఏ విషయాల్లో కూడా తప్పిపోకుండా ఉన్నప్పుడు ఆయన ప్రతి విషయంలో కూడా మనకు తోడునీడగా ఉంటాడు. అగ్నిలో పడినప్పుడు కాలిపోకుండా వాళ్ళు బయటకు తీసినప్పుడు ఒక ఇంటికి కూడా కాలిపోలే. రాజు అంటున్నాడు, మనం ముగ్గురినే కదా వేసాం, 4 ఉన్నారు ఏంటని. 4వ వ్యక్తిగా దేవుడు వచ్చి వాళ్ళని కాపాడాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప ఆమె అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.